23 నుంచి 25 వరకు జరగనున్న కొత్తమ్మ తల్లి పండుగపై జిల్లా అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. కోట బొమ్మాలిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ఈ నెల సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సమక్షంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రముఖ ఆలయాల తరహాలో క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉచిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని, శోభాయాత్ర, గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫైర్ వర్క్స్, హెలికాప్టర్ రైడింగ్ వంటి కార్యక్రమాలను భవ్యంగా నిర్వహించాలని సూచించారు. ఆలయానికి రంగులు వేయడం నుంచి కొత్తపేట వరకు విద్యుత్ అలంకరణ ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ఆహ్వానాలు అందరికీ చేరేలా చూడాలని అన్నారు. రోజు 25,000 మందికి అన్నదానం మజ్జిగతో కలిపి నిర్వహించాలన్నారు. చిన్న పిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు అందించాలన్నారు. క్యూలైన్లు, బారికేడ్లు, టెంట్లు, లౌడ్ స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు, ఎల్ఈడి స్క్రీన్లు, ఆన్లైన్ సిస్టమ్స్, శానిటేషన్, మెడికల్ క్యాంపులు, ఫైర్ ఇంజన్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పోలీస్ బందోబస్తు అన్ని విభాగాల సమన్వయంతో జరిగేలా చూడాలన్నారు. జాతరల్లో నిర్బంధ వసూలు జరగకుండా దేవాదాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ జాతర విజయవంతం కావడానికి విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలు కేటాయించినట్లు వివరించారు. మొత్తం కార్యక్రమానికి టెక్కలి ఆర్డీఓను ఇన్ఛార్జిగా నియమించామని, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ బాధ్యతలు టెక్కలి ఎస్డీపీఓకు అప్పగించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పీఐసీఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరివర ప్రసాద్, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రం రామతీర్థం రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. రణస్థలం మండల కేంద్రం రామతీర్థాలు రోడ్లో ఒక తాటి చెట్టు కరెంటు వైర్ల పైనుండి ఒక ఆటోపై పడింది. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వలన, డ్రైవర్ ఒక్కడే ఉండడం వలన ముందు తాటి చెట్టు వైర్లపై పడి తరువాత రోడ్డు మీద వెళ్తున్న ఆటోపై పడడం వలన ఆటో డ్రైవర్ ఆటోలో నుంచి దూకేయడం వలన ప్రాణాపాయం తప్పింది. స్కూల్స్, కాలేజీలు అప్పటికి విడిచి పెట్టకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. అప్పటికే భారీ వర్షం కారణంగా పవర్ కట్ చేయడం వలన పెను ప్రమాదం తప్పింది. అక్కడ 2 తాడి చెట్లు ఉన్నాయి. అందులో ఒకటి తాడి చెట్టు పడిపోయింది. ఉన్న తాడి చెట్లను కూడా తొలగించమని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నడింవలస పంచాయతీలోని రైతు సేవా కేంద్రాన్ని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికొదుటి ఈశ్వర్రావు సందర్శించారు. జీసిగూడెం మండల పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికొదుటి ఈశ్వర్రావు నడింవలస పంచాయతీలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు యూరియా ఎరువులను పంపిణీ చేస్తూ ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం సరఫరా చేస్తుందని, రైతులు అనవసర ఆందోళనకు గురికావద్దని, వ్యవసాయ సీజన్ మొత్తం ఎరువులు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ నిధులతో కాలువ విస్తరణ పనులు ప్రారంభించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 29వ వార్డులో గల రాజమ్మ కాలనీలో హాస్టల్ వీధిలో కాలువ విస్తరణ పనులు ఎంపీ నిధులతో కౌన్సిలర్ జోగి త్రివేణి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సీనియర్ నాయకులు లోగడల కామేష్, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణరావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంకాల రవిశంకర్ గుప్తా, కురికాన శంకర్రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలికి చెందిన సీనియర్ నాయకులు బగాది శేషగిరిరావును ఇటీవల ప్రభుత్వం కోటబొమ్మాలి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో చైర్మన్, డైరెక్టర్లు, టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు సముచిత స్థానం కల్పించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కిల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సకాలంలో రైతులకు యూరియా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో యూరియాను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నర్సన్నపేట మండలం కరగాం రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఇతర దేశాలతో జరిగిన స్వల్ప వివాదాలతో యూరియా మన దేశానికి, రాష్ట్రానికి రావడంలో జాప్యం జరిగిందని వివరించారు. ఈ క్రమంలోనే యూరియా అందించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ ఎరువుల వాడకం పట్ల అవగాహన ఉందని, ఎక్కువ యూరియాను వేస్తే దిగుబడులు రావని వివరించారు. తాను సొంత అనుభవంతో తెలియజేస్తున్నానని, యూరియాను తక్కువ మోతాదులో వాడుకోవాలని సూచించారు. ఏది ఏమైనప్పటికీ రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ, తహసీల్దార్, పోలాకి ఏపీఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, సర్పంచ్ పంగ బాబాజీ నాయుడు, నీటి సంఘం అధ్యక్షులు సింహ లక్ష్మణరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాధు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైంది, రైతులు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతులకు ఖరీఫ్ పంటల కోసం పెట్టుబడి సమస్య లేకుండా పోయింది. అందుకే రైతులు సంతోషంగా పొలాలకు బయలుదేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. మా రైతు సోదరుల ఆనందం జగన్ రెడ్డికి నచ్చడం లేదని, అందుకే లేని సమస్యలను ఉన్నట్టుగా చూపిస్తూ రైతులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తప్పుడు రాజకీయాలు చేసి వికృతానందం పొందడం జగన్ అండ్ కోకి అలవాటైపోయిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. సైకో బ్యాచ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తన మానసపుత్రిక అయిన సాక్షి పత్రికలో లేనిపోని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందన్నారు. రైతులను భయాందోళనకు గురిచేసి ప్రభుత్వం మీద బురద చల్లడమే వీరి అసలు ఉద్దేశమని ఆయన ధ్వజమెత్తారు. ఎరువులు పుష్కలంగా ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని తప్పుడు ప్రచారాలను చేసి రాజకీయంగా లాభాలు పొందాలని జగన్ బ్యాచ్ ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు మొదటి ప్రాధాన్యత అన్న స్ఫూర్తితో రికార్డు స్థాయిలో ఎరువులు అందించడం వైసీపీ పాలనలోని వైఫల్యాలకు నిలువటద్దంలా నిలుస్తోందన్నారు. స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సీఎం ఆరిఫ్ను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. పోలాకి మండలం దేర్గాసి గ్రామంలో పాగోటి సూర్యారావు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై స్థానిక నాయకులు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దృష్టికి తీసుకుని రాగానే వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయనిధి నుంచి 5,10,230 రూపాయలను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, దీని ద్వారా ఎన్నో కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అందుతుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలాకి వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిరియాపల్లి వెంకటప్పల నాయుడు, పోలాకి ఏపీఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, మాజీ సర్పంచ్ పల్లి సూరిబాబు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవలసి అవసరం లేదన్నారు. ప్రతి 1 ఎకరా భూమికి యూరియా 3 మోతాదులుగా వినియోగించాలన్నారు. ఒక్కో మోతాదుకు 25 కిలోల చొప్పున యూరియా సరఫరా చేయబడుతుందని వివరించారు. యూరియా 3 విడతలుగా సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో
ఎరువు ఒక 1000 మెట్రిక్ టన్ వరకు ఉంది. అదే బఫర్ గోడౌన్ అనొచ్చు, లేకపోతే ఆర్ఎస్క్యూలో అనొచ్చు, లేకపోతే ప్రైవేట్ డీలర్ షాప్ దగ్గర అనొచ్చు. మనకి ఇప్పుడే కోడైకనాల్ నుంచి ఒక రేక్ వస్తుంది, ఈ రోజు వస్తుంది లేకపోతే రేపు వస్తుంది. దీంట్లో ఒక 900 అంటే 900 మెట్రిక్ టన్స్ వస్తుంది. ఇది కాకుండా ఐపీఎల్ వైజాగ్ పోర్ట్ నుంచి డైరెక్ట్ ట్రక్ ద్వారా ఒక 1500 మెట్రిక్ టన్స్ వస్తుంది. అంటే నెక్స్ట్ 3-4 డేస్లోనే 2400 అంటే 2400 మెట్రిక్ టన్స్ మనకు వస్తుంది. అదనంగా ఇంకా 10 రోజుల్లో అంత కలిపి ఒక 3000 మెట్రిక్ టన్స్ ఇంకా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఫార్మర్స్కి అక్కడ ఉప్పంగి ఫార్మర్స్ కూడా నేను చెప్పాను, ఇప్పటి వరకు సరిపడా యూరియా అందరికీ అందింది. రాబోయే రోజులో ఇంకా 10 రోజులు కావాలి, 20 రోజులు కావాలి. ఆ యూరియా కూడా మనం గవర్నమెంట్ ఆర్ఎస్కే ద్వారా కానీ, ప్రైవేట్ మన డీలర్స్ ద్వారా కానీ, కూపన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి సైంటిఫిక్ రిక్వైర్మెంట్ అంటే మొదటి డోజ్ 25 kg, ఇంకా రెండో డోజ్ 25 kg, మూడో డోజ్ 25 kg. అదే మనం ఇవ్వగలిగితే చాలా చాలా బాగుంటుంది. సో రైతులు ఎటువంటి టెన్షన్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు. యూరియా సరిపడా మన దగ్గర ఉంది. మీకు అందిన టైంకి, కావాల్సిన టైంకి మీ దగ్గర వస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ప్రకారం శాస్త్రీయంగా వినియోగించడం వలన జిల్లాలో ఎటువంటి తెగళ్ల దాడి ఉండదన్నారు. రైతు సేవా కేంద్రాలు, పిఎస్ఎస్, ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. రైతులకు ఈ సంస్థల ద్వారా ఎరువులు చేరేలా చేయడం జిల్లా యంత్రాంగం బాధ్యతన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, తగినంత మోతాదులో వినియోగించేందుకు యూరియా అందుబాటులో ఉందని వివరించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే ప్రజలు 9121863788 నంబర్కు సంప్రదించాలన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.